రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో బటన్ నొక్కడం తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి పెంచకర్ల రమేష్ బాబు ఎద్దేవా చేశారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదనాయుడుపాలెం, గోపాల్నగర్, ఇరువాడ, పైడివాడ, జగన్నాథపురం, అమర్పినివానిపాలెంలో జరిగిన సభల్లో పాల్గొన్నారు. పైడివాడలో తెలుగుదేశం పార్టీ నేత మాజీ సర్పంచ్ దాసరి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఎన్నికల ప్రచార సభలో మహిళలు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పంచకర్లకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ నాయకులైనా ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమాన స్థాయిలో అమలు చేయాలన్నారు. జగన్ రెడ్డి దానికి భిన్నంగా ఆయన సొంత సొమ్ము తీసుకొచ్చి ప్రజలకు ఖర్చు చేసిన బిల్డప్ ఇస్తూ బట్టన్ నొక్కాను, ప్రజలకు సేవ చేశాను అంటే ప్రజలు క్షమించే పరిస్థితి లేదన్నారు. అభివృద్ధి కుంటిపడ్డం మునిపెన్నడూ చూడలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. నన్ను యోగేశ్వర అన్నందుకు ధన్యవాదాలు. అయినప్పటికీ కూడా మా కోసం ఇక్కడ ఇంతమంది ఉన్నారు అంటే మీ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గతంలో మనం కొన్ని పనులు చేసుకున్నాం, ఇంకా చాలా పనులు చేసుకోవాలి. మరి 5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏ పనులు చేయలే. మాట్లాడితే బటన్ నొక్కుతున్నా అంటాడు. బటన్ ఏదో ఆయన ఒక్కడే నొక్కినట్టు, అంతకు ముందు వాళ్ళు ఎవరో నొక్కనట్టు, బటన్ నొక్కడం ఆయనకు ఒక్కడికే వచ్చినట్టు అందరూ నొక్కారు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నాడు. నేను ఆయన ఎమ్మెల్యేనప్పుడు 200 ఉండేది. మేము 14లో అధికారంలోకి వచ్చేసరికి పెన్షన్ మేము 2000 చేసాం. మేము ఇన్నిసార్లు ఎప్పుడు చెప్పుకోవాలా. 2000ది 3000 చేయడానికి ఆయన 5 సంవత్సరాలు తీసుకున్నాడు. పెద్ద గొంతుతో దీర్ఘాలు తీసి 3000 ఇస్తున్నాను అన్నాడు. ఏదైనా చేయాలన్న తపనతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ఈ పొత్తుకెళ్ళారు. నాకు టికెట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ మద్దతు ఇచ్చారు. మీరందరూ నన్ను గుండెల్లో పెట్టుకుంటే మిమ్మల్ని నేను నెత్తి మీద పెట్టుకుంటానని మీకు మాట్లాడుతున్నాను. 5 సంవత్సరాలు ఒక ఇంటికి అన్నలాగా, ఒక ఇంటికి ఒక కాపలాదారులాగా మీ జీవితాల్లో మంచి చెడు అన్నిటికీ కూడా నేను భాగస్వామ్యం అవుతాను. మీకు ఆపద వస్తే నాకు వచ్చినట్టే. మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే అది నన్ను అన్నట్టే. మీకు ఎవరన్నా ఏదన్నా హాని తలపెడితే అది నాకు తలపెట్టే మిమ్మల్ని కాపాడుకుంటానని కూడా నేను మాటిస్తా ఉన్నా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నా కుటుంబం. నాకు ఒక మంచి చరిత్ర ఉంది. 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఎమ్మెల్యేగా చేశా. ఎక్కడ ఆస్తులు ఆక్రమించిన కార్యక్రమాలు చేయలే. దయచేసి ఎన్ని ఆలోచన చేసి రేపు జరగబోయే 13వ తారీఖు ఎన్నికల్లో మీకు 2 ఓట్లు ఉంటాయి. నేను ఎమ్మెల్యేనే, అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అన్ని గ్రామాల్లో మీకు స్కీములతో పాటు మౌలిక వసతులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఇల్లు కానీ, అలాగే ఏదన్నా వాటర్ ప్రాబ్లం ఉన్న ఊర్లో వాటర్ ప్రాబ్లం కానీ అన్ని పనులు చేసే బాధ్యత, కళ్యాణ మండపాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, శ్మశాన వాటికల పునరుద్ధరణ కానీ అన్ని పనులు చేసే బాధ్యత మీ అన్న నేను తీసుకుంటానని చెప్పి మా అక్క చెల్లెములకు భద్రత లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య, మర్డర్లు, మానభంగాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, ఆక్రమణలు అన్నిటితో ఓరెత్తిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అంటే మనం ఏమనుకున్నామంటే ఆ ఒక్క అవకాశం మనకేదో చేస్తాడనుకున్నాం. ఆ ఒక్క అవకాశం ఆయన బాగుపడటాను కానీ 5 సంవత్సరాల తర్వాత మనకు తెలిసింది. మనం పాలిచ్చే ఆవును వదులుకుని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం.